Hello everyone, welcome to my session on allegations and mixers. ఈ అలిగేషన్ మిక్సెస్ అనే కాన్సెప్ట్ డిఫరెంట్ ఏం కాదు. మొత్తం మనం ఇప్పటివరకు మ్యాథమెటిక్స్ ఏదైతే క్వాంటిటీ అప్టిట్యూడ్ చేసామో దీనికి కొన్ని క్వశ్చన్స్ కి ఒక డిఫరెంట్ టైప్ లోని మనం ఏంటంటే సాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే కొంచెం ఈజీగా చేయడానికి ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ గా అలిగేషన్ మిక్సెస్ అనే కాన్సెప్ట్ ఒక క్వశ్చన్ అంటూ ఉండదు. ఓకేనా, మనం ఈ మెథడ్ కానీ నేర్చుకున్నాం అని చెప్పేసి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, యావరేజెస్ కానీ, పర్సంటేజెస్ కానీ, రేషియో ప్రపోర్షన్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ, మీరు ఏ టాపిక్ తీసుకున్నా కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే వితౌట్ యూజింగ్ దట్ మెథడ్ ఎనీదర్ సింపుల్ మెథడ్తో సాల్వ్ చేయొచ్చు అనమాట. సో అంటే అన్ని క్వశ్చన్స్ అలిగేషన్ మిక్సర్తో చేసేస్తాను కూడా కాదు, కొన్ని క్వశ్చన్స్ చాలా ఈజీ అవుతుంది. ఎస్పెషలీ కంపారిజన్ క్వశ్చన్స్ అనమాట. కంపారిజన్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ అలిగేషన్ మిక్సెస్ కాన్సెప్ట్ లో 3 వేరియబుల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే చీపర్, సెకండ్ వన్ ఇస్ డీరర్ అండ్ థర్డ్ వన్ ఈజ్ మీన్. చీపర్ అంటే స్మాలెస్ట్ వాల్యూ, డీరర్ అంటే లార్జెస్ట్ వాల్యూ, మీన్ అర్థమెటిక్ మీన్ కాదు. మీన్ అనేది చీపర్ కి డీరర్ కి మధ్యన ఎక్కడైనా ఏదైనా అవ్వచ్చు అనమాట. అంటే సపోజ్ చీపర్ 2 అయింది అనుకోండి, డీరర్ 10 అయింది అనుకోండి, మీన్ ఏమవుతుంది? ఎనీ వాల్యూ ఇన్ బిట్వీన్ 2 to 10. అంటే 3 అయినా అవ్వచ్చు, 4 అయినా అవ్వచ్చు, 5 అయినా అవ్వచ్చు, 6 అయినా అవ్వచ్చు, 8 అయినా అవ్వచ్చు, 9.9 అయినా అవ్వచ్చు, 7.8 ఏదైనా అవ్వచ్చు. బట్ ఆ వాల్యూ చీపర్ కి డీరర్ కి మధ్యన ఉంటుంది. ఇలాంటప్పుడు ఇక్కడ మనకి ఏంటది, మనకి వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ చీపర్ అండ్ డీరర్ అనేది మనకు కావాలి. చీపర్ అనేది డీరర్ కంటే మీన్ కంటే స్మాలెస్ట్ వాల్యూ, డీరర్ అంటే అనేది చీపర్ కి మీన్ కంటే లార్జెస్ట్ వాల్యూ, అండ్ మీన్ ఇన్ బిట్వీన్ వాల్యూ. ఇప్పుడు మనకి చీపర్ కి డీరర్ కి రేషియో కావాలి అనుకుంటే ఇప్పుడు చీపర్ అండ్ మీన్ లో లార్జెస్ట్ వాల్యూ ఏంటి? మీన్ కదా. సో మీన్ మైనస్ చీపర్. మరి డీరర్ అండ్ మీన్ లోని మన లార్జెస్ట్ వాల్యూ డీరర్ కదా. సో డీరర్ మైనస్ మీన్. అంటే మనకి చీపర్ కి డీరర్ కి మనకి రేషియో కావాలి అంటే మనకి ఎలా తెలుస్తుంది? మనకి డీరర్ మైనస్ మీన్ ఈజ్ టు మీన్ మైనస్ చీపర్. అది కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఎంటైర్ కాన్సెప్ట్ మన ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఎంటైర్ అర్థమెటిక్ ఈ ప్యాటర్న్ లో చేయగలం. కానీ కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే అన్ని చేయడానికి కొన్ని క్వశ్చన్స్ ఏమో టఫ్ అయిపోతుంది. సో అందుకే అలిగేషన్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఎప్పుడైతే కంపేర్ చేస్తామో అప్పుడు మాత్రమే చేస్తాం. ఎస్పెషలీ మన రేషియో ప్రపోర్షన్ లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం అన్నమాట ఈ మెథడ్స్ అన్ని కూడా. ఓకే ఓకే లెట్ us see. నేను డిఫరెంట్ మెథడ్స్ అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ ఇంక్లూడ్ చేస్తాను, టైమ్ అండ్ వర్క్ ఇంక్లూడ్ చేస్తాను, ప్రాఫిట్ అండ్ లాస్ ఇంక్లూడ్ చేస్తాను, యావరేజెస్ ఇంక్లూడ్ చేస్తాను, రేషియో ప్రపోర్షన్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, నౌ లెట్ us చెక్. క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వాట్ ప్రపోర్షన్ మస్ట్ రైస్ ₹3.10 per kg మిక్స్డ్ విత్ రైస్ ₹3.60 per kg అండ్ మిక్సర్ వర్త్ ₹3.25. ఇక్కడ 2 వెరైటీస్ ఉన్నాయి. ఒక వెరైటీ ఏంటి? ₹3.10 వెరైటీ. ఇంకో వెరైటీ ఏంటి? ₹3.60 ఉంది. ఈ రెండు కానీ మిక్సెస్ ఏమవుతుంది? హైయెస్ట్ క్వాలిటీ కంటే లో క్వాలిటీ అవుతుంది, లోయెస్ట్ క్వాలిటీ కంటే హై క్వాలిటీ అవుతుంది. అంటే ఏంటి? అది మీన్ కదా. ఆ మీన్ వాల్యూ ఏంటి? 3.25. ఇక్కడ చూడండి, ఇందులో చీపర్ ఏంటి? ₹3.10. డేరర్ ఏంటి? ₹3.60. మీన్ ఏంటి? ₹3.25. మనకు కావాల్సింది ఏంటి? వాట్ ప్రపోర్షన్ అంటే వాట్ రేషియో ఇన్ బిట్వీన్ ₹3.10 అండ్ ₹3.60. అది మనకు కావాల్సింది. ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను? మీకు చీపర్, డీరర్ అండ్ మీన్. చీపర్ ఈస్ ₹3.10 అండ్ డీరర్ ₹3.60. మీన్ ₹3.25. ఇప్పుడు ఏంటి మనకి? డీరర్ మైనస్ మీన్ అంటే ₹3.60 మైనస్ ₹3.25. మీన్ మైనస్ చీపర్ అంటే ₹3.25 మైనస్ ₹3.10. అక్కడ 360 అనుకోండి, 0.1 డెసిమల్ లేకుండా 323 అలా తీసుకున్నారు అనుకోండి, ఇంకా సింపుల్ కదా. 360 మైనస్ 25, సో 325 అంటే దట్ ఈస్ ఈక్వల్ 35. 325 మైనస్ 310 అంటే ఇక్కడ ఏంటి మనకి? దిస్ ఈజ్ ఈక్వల్ 15. సో వాట్ ఈస్ ద రేషియో? 7:3. అంటే ఇన్ వాట్ ప్రపోర్షన్ మస్ట్ రైస్ ₹3.10 per kg మిక్స్డ్ విత్ ద రైస్ ₹3.65 per kg సో దట్ మిక్సర్ ఈజ్ వర్త్ ₹3.25. అంటే 7 parts of ₹3.20 per kg రైస్ ని 3 parts of ₹3.65 ₹3.60 per kg తో కలిపి మిక్స్ చేస్తే
అప్పుడు ఆ వాల్యూ ఏంటవుతుంది 3 రూపీ 25 అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈజ్ 7:3 విచ్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. How many kgs of salt at 42 pice per kg must be mixed with 25 kg salt at 24 pice per kg so that he may selling the mixture at 40 pice per kg and gain 25% on the outlay. ఇక చూడండి, how many kgs of 42 rupees per kg? సారీ గైస్, ఇది కాస్ట్ ప్రైస్, ఇక్కడ 25 ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్, ఇక్కడ ఏంటి మనకి సెల్లింగ్ ప్రైస్. ఓకే, సెల్లింగ్ ఎలా రావాలంటున్నాడు? 25% కావాలని అంటున్నాడు. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ వెరైటీ 42 పైస్ పర్ కేజీ తీసుకుందాం, 42 పైస్. సెకండ్ వెరైటీ 24 పైస్ పర్ కేజీ తీసుకుందాం. ఓకే, ఇవి కాస్ట్ ప్రైస్. మరి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ఓవరాల్గా 25% అన్నాడు కదా. సో 42లో 25% అంటే ఎంత? 1/4 ఏనా? సో 42 into 1/4 is equal to 10.5 ఏనా? 10.5 ఇది కలిపారు అనుకోండి, ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 42 + 10.5 ఏంటండి? 525. ఇక మనకి 24 ఉంది. 24కి ఇక్కడ మనకి 24% అంటే 1/4. 1/4 అంటే 6 అనా? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 300. అంతేనా? 42 + 10.5 52.5 అంటే 525 తీసుకున్నాను. 24 ప్లస్ ఇక్కడ ఏంటి మనకి 6, దట్ ఈస్ ఈక్వల్ టు 30. సో దిస్ ఈజ్ ఈక్వల్ 300 అనుకున్నాం, ఎందుకంటే 30.0 కాబట్టి. ఇప్పుడు ఏమంటున్నాడు? 40 పైస్ పర్ కేజీ అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి లెటెస్ట్ టేక్ 40, లెటెస్ట్ టేక్ దట్ ఈస్ ఈక్వల్ 400 వేసుకుందాం. ఓకేనా? సో ఇదంతా మనకి 400 - 300 దట్ ఈస్ ఈక్వల్ టు 100. ఇక్కడ ఎంత ఉంది మనకి? 125 మైనస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 125. ఓకే, సో వాట్ ఈస్ ద రేషియో? 4:5. అంటే 42 పైసా పర్ కేజీ 4 పార్ట్స్ అయితే 24 పైసా పర్ కేజీ దట్ ఈస్ 5 పార్ట్స్ ఉండాలి. వీడేమంటాడు? హౌ మెనీ కేజెస్ ఆఫ్ సాల్ట్, హౌ మెనీ కేజెస్ ఆఫ్ సాల్ట్. ఇక్కడ చూడండి, ఇది మనకు క్వశ్చన్ అడిగాడు. మిక్స్డ్ విత్ 25 కేజెస్ ఆఫ్ సాల్ట్. ఈ 25 అవడానికి ఏమైంది? ఇంటూ 5. నేను మీకు ఏంటంటే మీకు పర్సంటేజెస్ చేసినప్పుడు చెప్పాను ఇది ఏ మెథడ్ అని చెప్పేసి. 525 ఎలా చేంజ్ అవుతుంది? మల్టిప్లై విత్ 5. ఇక్కడ మనకి ఎంత? మనకి 5తో మల్టిప్లై చేయండి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 20 విచ్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్. అంటే 20 కేజెస్ ఆఫ్ 42 పైస్ పర్ కేజీ సాల్ట్, 25 కేజెస్ ఆఫ్ 24 పైసా పర్ కేజీ సాల్ట్ని మిక్స్ చేసిన తర్వాత 40 పైస్ పర్ కేజీ కానీ సేల్ చేస్తే మనకి 25% ప్రాఫిట్ వస్తుంది. వాట్ ఈస్ ద క్వశ్చన్? హౌ మెనీ కేజెస్ ఆఫ్ సాల్ట్? దట్ ఈస్ ఈక్వల్ టు 20 కేజెస్ ఆఫ్ సాల్ట్. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A mixture of certain quality of milk with 16 liters of water is worth 90 paise per liter. If pure milk be worth 108 paise per kg per liter, how much milk is there in the mixture? Okay, చూడండి. A mixture of certain quality of milk with 16 liters of water worth 90 paise per liter. అంటే మిల్క్ ప్రైస్ ఎంత? 90 paise per liter. And a pure milk worth 108 paise per liter. How much milk is there in the mixture? ఇక్కడ చూడండి, ఓ మిక్సర్లో మిల్క్ అండ్ వాటర్ ఉంది. ఆ క్వాంటిటీ అంతా మనకి 16 liters ఆఫ్ వాటర్, మిల్క్ తెలియదు. ఓకే, 90 paise per liter అంటున్నాడు. ప్యూర్ మిల్క్ ఎంత? 108 paise. ప్యూర్ మిల్క్ ఎంత? 108 paise. నెక్స్ట్ ఏంటి? మిల్క్ అండ్ వాటర్ ఎంత? దట్ ఈస్ ఈక్వల్ టు 90 paise. This is the pure milk. This is the pure milk. ఇదంతా మిల్క్ అండ్ వాటర్. అయితే అడుగుతుందేంటి? ఏ మిక్సర్ ఆఫ్ సర్టెన్ క్వాలిటీ. దెన్ వాట్ ఇస్ ద క్వశ్చన్? ఇఫ్ ప్యూర్ మిల్క్ వర్త్ 108 paise per liter, how much milk is there in the mixture? ఇది వాడికి కావాల్సింది. ఇక్కడ మనకి మీన్ ఏంటి? ఆ మీన్ ఏంటి అనేది మనకి ఇప్పుడు ఐడెంటిఫై చేయండి. ఓకే,
సో ఆ మీన్ ఎలా మనకు కావాల్సిన మిల్క్. ఇప్పుడు ఇది ఎలా చేస్తారు? ఇది ప్యూర్ మిల్క్, ఇది మిల్క్ ప్లస్ వాటర్. అండ్ వాట్ ఈస్ ద వాటర్ కాస్ట్? 0. వాటర్ కాస్ట్ 0. ఇప్పుడు ఈ 3 పారామీటర్స్ మనం తీసుకొని అప్పుడు మన ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి. సో ఇక ఏం చేద్దామంటే వాటర్ అండ్ మిల్క్ మనం తీసుకుందాం. ఎందుకంటే వాటర్ ఎప్పుడు ఆల్వేస్ ఈక్వల్ టు 0. అది మినరల్ వాటర్ యాడ్ చేయడు కదా. వాటర్, మిల్క్, వాటర్ 0, మిల్క్ ప్యూర్ మిల్క్ 108, మిక్స్ ఎంత 90. సో 108 minus 90, 108 minus 90. This is 90 minus 0. This is 18 and this is equal to 90. 1:5. అంటే 1 part వాటర్ అయితే 5 parts మిల్క్. ఇక్కడ వాటర్ ఎంత 16 liters. అయితే మనకు కావాల్సిన మిల్క్. సో 1 part is equal to 16 liters అయితే 5 parts is equal to how much? That is equal to 80 liters or not? That is answer. ఎలా వస్తుంది మనకి? into 5. ఇక 16 into 5. So what is the answer? Answer is 80 liters, which is required answer. In what proportion must water be mixed with the spirit of gain? 16 2/3% by selling it at cost price. ఇక చూడండి, మన ప్రాఫిట్ అండ్ లాస్ చేసాం. కాస్ట్ ప్రైస్ కి మనం సేల్ చేసిన ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలనే మోడల్ క్వశ్చన్స్ చేసాం. ఒక్కసారి మీరు ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే మీకు అవన్నీ క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇక చూద్దాం. ఇన్ వాట్ ప్రపోర్షన్ మస్ట్ వాటర్ బి మిక్స్డ్ విత్ స్పిరిట్ గెయిన్ 16 2/3% by selling at cost price. Suppose spirit and next water. Let us take spirit is equal to 0 అనుకుందాం. What about the water? What is the water? That is important. And what proportion of the water must be mixed? అది మనకు తెలియదు. నెక్స్ట్ గెయిన్ ఎంత మనకి 16 2/3% రావాలి. అంటే 16 2/3 అని చెప్పేసి అంటే 100 ప్లస్ 16 2/3%. అంటే ఏమైంది? దిస్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ఇక మనకి 50/3 అంటే మన 350/3. ఇది మీన్, అది ఓకే. మరి అక్కడ మనం దేనికి ఇంక్లూడ్ చేస్తాం? వాటర్తో మిక్స్ చేస్తామా, లేదు అంటే మనకి ఆ స్పీడ్తో మిక్స్ చేస్తామా? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ దిస్ వన్. సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? ఓకే. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100 తీసుకుంటాం. మన జనరల్గా మనం అదేగా తీసుకుంటాం. ఇక 16 2/3%. సో దిస్ ఈజ్ ఈక్వల్ 600/7. వాటర్ ఏంటి? దట్ ఈస్ 0. దిస్ ఈజ్ 600/7. సో ఇక్కడ మనకి ఏంటి? మనకి 100 minus 600/7. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 100/7. ఇక్కడ మనకి ఏంటి? మనకి దిస్ ఈజ్ 600/7. 7 gets cancelled. అండ్ వాట్ ఈస్ ద రేషియో? 6:1. ఇక మనకు కావాల్సింది వాట్ ప్రపోర్షన్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈజ్ 6:1, విచ్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్, 300 grams of sugar solution, 40% of the sugar in it. Okay, how much sugar should be added to make it 50% of the solution? ఇది మనం ఈ అలిగేషన్ కంటే సింపుల్ మెథడ్లో చేసేద్దాం. అంటే మనకి ఏంటి, అలిగేషన్ కొన్ని చేస్తాం, కొన్ని అయితే మాత్రం సింపుల్ మెథడ్లో వెళ్ళిపోవడం బెటర్ కదా. సో 300 grams ఆఫ్ షుగర్ సొల్యూషన్లో 300 grams సొల్యూషన్లో మన లెటెస్ట్ టేక్ షుగర్ అండ్ వాటర్ అనుకుందాం. 40% షుగర్, 10% ఈక్వల్ టు 30, 40% ఈజ్ ఈక్వల్ 120 అన్నాడు. రిమైనింగ్ 180 ఏంటి? వాటర్. హౌ మచ్ షుగర్ షుడ్ బి యాడెడ్ టు 50%? అంటే ఏంటి అవ్వాలి? షుగర్ అండ్ వాటర్ బోత్ సేమ్ అవ్వాలి. ఇక్కడ వాటర్ 180 ఉంది, షుగర్ ఎంత ఉంది? 120 ఉంది. ఇంకా ఎంత యాడ్ చేస్తే మనకి 180 అవుతుంది? 60 అనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 60 grams. దట్ ఈస్ ఆన్సర్. ఇక మన అలిగేషన్ తీసుకున్నాం అనుకోండి, కొంచెం లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో నేను ఏంటంటే ఇందులో 2-3 క్వశ్చన్స్ ఏంటంటే అలిగేషన్ మిక్సెస్లో కూడా జనరల్ ప్రొసీజర్ చెప్తున్నా. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, గో టు జనరల్ ప్రొసీజర్ ఓన్లీ. ఇక్కడ మళ్ళీ అలిగేషన్స్లోకి వెళ్ళకండి. ఓకేనా? రైట్. There are 65 students in a class, 39 rupees distributed among them. So each boy gets 80 paise and each girl 30 paise. Find the number of boys and girls in that. చూడండి,
టోటల్ 65 స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే బాయ్స్ అండ్ గర్ల్స్. సపోజ్ ఆల్ ఆర్ బాయ్స్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది మనకి 65 into 80 పైస్ అవుతుంది, ఎందుకంటే ఈచ్ బాయ్ 80 పైసా కాబట్టి. సపోజ్ ఆల్ ఆర్ గర్ల్స్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఎంత మనకి 65 into 30 పైస్ అవుతుంది, అంతే కదా. ఆల్ బాయ్స్ అయితే 65 into 80, ఆల్ గర్ల్స్ అంటే 65 into 30. బట్ వాట్ ఇస్ ద యాక్చువల్ అమౌంట్? 39 రూపీస్. ఓకే, ఇది పైసా కదా. సో 39 పైసా, 39 రూపీస్ పైసా కన్వర్ట్ చేస్తే 3900 అన్నట్టు. ఇది 65 into 80, 65 into 30. దీన్ని 65తో మనం ఎలా మార్చగలం చూడండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 times అనా అవుతుందా? 5 times 13 5 times 13 300 times. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 60 times. అంటే 65 into 60 అనా 0 6 5 30 0 3 36 3. ఓకే, ఎస్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 65 into 60. ఇక్కడ మనకి ఇలా చేస్తే మనకి సింప్లిఫికేషన్ ఈజీ అయిపోతుంది. 65 into 60 minus 65 into 30 అంటే ఎంత అవుతుందండి? 65 into 30 or not. 65 into 80 minus 65 into 60 అంటే 65 into 20 or not. 65 gets cancelled, 3:2 or not. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఇక్కడ ఏంటి మనకి టోటల్ 65 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మనకి 3:2 రేషియోలో డివైడ్ చేయాలి. సో బాయ్స్ ఏంటి 3 parts, గర్ల్స్ ఏంటి 2 parts. సో మన బాయ్స్ కావాలంటే 65 into 3/5. దిస్ ఈజ్ ఈక్వల్ టు 13. సో 39 ఆర్ బాయ్స్. దట్ ఈస్ ద ఆన్సర్. మనకి ఎప్పుడంటే ఇది చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ ఈజీ కోసం 60 మల్టిపుల్ ఆఫ్ 65 చేస్తామన్నమాట, అంతే. ఓకే, సారీ. ఏ పర్సన్ హ్యాస్ ఎ కెమికల్ 25 rupees per liter. In what ratio should water be mixed to chemical so that after selling mixer 20 rupees per liter, a man get a profit of 25%? కెమికల్ 25 rupees అన్నాం, వాటర్ ఎంత 0 అన్నాం. కెమికల్ అండ్ వాటర్. ఓకే, ఇక్కడ కెమికల్ కాస్ట్ ఎంత 25 rupees, వాటర్ కాస్ట్ ఎంత 0. ఇక్కడ 20 రూపీస్ కానీ సేల్ చేస్తే వాడికి 25% ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ఈ 25 రూపీస్ 0 అయిందంటే కాస్ట్ ప్రైస్. అంటే ఇక్కడ సిపి అండ్ ఎస్పి తీసుకునేటప్పుడు సిపి 100 అయితే ఎస్పి 125 అవ్వాలి. మరి ఎస్పి 20 అయితే వాట్ ఇస్ ద సిపి? సో 20/125 into 100. దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 5, దిస్ ఈజ్ 4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 16. ఇప్పుడు ఏంటది మనకి 16 minus 0, that equals 16. 25 minus 16, that is equal to 9. So what is the ratio? Ratio is 16:9, which is required answer. ఇప్పుడు చూడండి, in what ratio should water be mixed chemical so that the after selling, ఇక్కడ మనకి ఏ రేషియోని యాడ్ చేయాలి? 16:9. అంటే 16 parts ప్యూర్ కెమికల్ ఉంటే 9 parts అని ప్యూర్ వాటర్. So what is the answer? Answer is equal to 16:9, which is required answer. That's it. Next, time and distance lo kodam. A person travels 285 kilometers in 6 hours, 2 stages. The first part of the journey travels by bus at the rate of 40 kilometers per hour, and the second part of the journey 55 kilometers per hour. First part, second part. First part in the 40 kilometers per hour. Second part in the 55 kilometers per hour. Okay. ఈ టోటల్ 285 kilometers 6 hours జర్నీ ట్రావెల్ చేశాడు. అంటే 285లో 6 hours. అంటే ఇక్కడ ఎంత మనకి 6 4 times 24, 45, 6 7 times 45. సో ఇక్కడ మనకి ఈ రేషియో ఏమవుతుంది మనకి 55 minus 47.5. This is 7.5. And 47.5 minus 40. This is 7.5. What is the ratio? 1:1. Now, ఇక్కడ వీడు ఏం చేసింది ఏంటంటే 6 hours ని 3 hours అంటే 1:1 రేషియో. అంటే బస్సు 3 hours, ట్రైన్ 3 hours. అయితే వాడు అడుగుతుందేంటి
హౌ మచ్ డిస్టెన్స్ ట్రావెల్ బై ట్రైన్ అంటున్నాడు. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్? 55 కిలోమీటర్స్ పర్ అవర్. మరి 3 అవర్స్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? 165 కిలోమీటర్స్, విచ్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్. అదే మన బస్సు అడిగాడు అనుకోండి, 3 × 40 120 అని చెప్పి అంటాం అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? మన టైమ్ అండ్ డిస్టెన్స్ లో సేమ్ క్వశ్చన్స్ మనం చేస్తాం ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. A trader has 50 kgs of pulses, part of which he sells 8% profit and the rest 18% profit. He gains 14% on the whole. The quantity is sold at 18% profit. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ వద్దాం. 8% ప్రాఫిట్ అండ్ నెక్స్ట్ 18% ప్రాఫిట్. ఓవరాల్ ఎంత వచ్చింది? 14% ప్రాఫిట్ వచ్చింది. సో డీరర్ మైనస్ మీన్, or mean minus cheaper, that is equal to how much? 6. 2:3. అంటే ఈ 50 kgs ఆఫ్ పల్స్ 2:3 రేషియోలో కానీ డివైడ్ చేస్తే 2 parts బిలాంగ్స్ టు 8% అండ్ 3 parts బిలాంగ్స్ టు 18%. మనకు కావాల్సింది ఏంటి? 18%. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 50 × 3/5. ఓకే, సో హౌ మెనీ కేజెస్? 30 kgs, విచ్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్. అందుకని ఎక్స్ అని తీసుకొని మన ప్రాఫిట్ అండ్ లాస్ చేసినప్పుడు ఎక్స్ అని తీసుకొని చేస్తాం. బట్ ఇక్కడ ఈ అలిగేషన్ మిక్సెస్ కాన్సెప్ట్ అయితే అవసరం లేదు. ఇదే క్వశ్చన్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చేశాను, అప్పుడే మీకు అలిగేషన్ మిక్సెస్ అనే కాన్సెప్ట్ కూడా అప్లై చేశాను. ఓకే, సో జస్ట్ గో టు ద ప్రాఫిట్ అండ్ లాస్ వీడియో, యూ విల్ గెట్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ ట్రేడర్ హ్యాస్ 50 kgs ఆఫ్ రైస్, a part of which 10% profit and the rest 5% లాస్ అన్నాడు. 10% ప్రాఫిట్ అంటే ఏం చేస్తాం? +10. 5% లాస్ అంటే -5. ఓవరాల్ గెయిన్ ఎంత? +7. గెయిన్ ఆల్వేస్ రిప్రజెంట్ విత్ ప్లస్ అండ్ లాస్ ఆల్వేస్ రిప్రజెంట్ విత్ మైనస్. ఓకే, నౌ 10 - 7 3. 7 minus of -5, that is equal to 12. What is the ratio? 4:1. ఇక్కడ మనకి ఏంటి? వాట్ క్వాంటిటీ సోల్డ్ 10% గెయిన్ అంటే మనకు కావాల్సింది ఏంటి? ఇది కావాలి. 50 kgs లో ఇక 4:1 డివైడ్ చేస్తే 4 parts ఏంటి? 10% గెయిన్, 1 part ఏంటి? 5% లాస్. సో ఇంటూ 4/5. సో దిస్ ఈస్ ఈక్వల్ టు 40 kgs ఆఫ్ రైస్, విచ్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్. సేమ్ క్వశ్చన్ ఇంకో మోడల్ చూడండి. 14% ప్రాఫిట్ లెస్ 6% లాస్. ఓవరాల్ లాస్ ఫస్ట్ ఏంటి? బోత్ ఆర్ ప్రాఫిట్. ఇంకోటి ఏంటి? 1 ప్రాఫిట్, సెకండ్ 1 లాస్, ఓవరాల్ ప్రాఫిట్. ఇక్కడ ఏంటి? 1 ప్రాఫిట్, సెకండ్ 1 లాస్, ఓవరాల్ లాస్. ఓకే, సో 14% ప్రాఫిట్, 6% లాస్, ఓవరాల్ గా -4. 14 మైనస్ ఆఫ్ -4. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. 14 మైనస్ ఆఫ్ -4. ఓకే, ఇక్కడ -4 మైనస్ ఆఫ్ -6. సో -4 + 6 2. 14 + 4 18. వాట్ ఇస్ ద రేషియో? 1:9. ఇక్కడ అడుగుతుందండి 14% ప్రాఫిట్ అంటే మనకు కావాల్సిందంటే ఈ పార్ట్ కావాలి, అంతే కదా. సో 50 kgs ని 1:9 రేషియోలో కానీ డివైడ్ చేస్తే 1 part belongs to 14% profit. So what is the answer? Answer is 5 kgs. Did you get the difference among these 3 cases? ఇక్కడ చూడండి, he gained 14%. ఇక అన్ని ప్లస్. ఇక్కడ 7%, 5% లాస్. ఇక్కడ మనకి -5. ఇక్కడ ఓవరాల్ లాస్ కూడా. సో -6 -4. సో ఆ వేరియేషన్ తెలిస్తే చాలండి. Mira's expenditure and savings are in the ratio 3:2. Her income is increases by 10%. Her expenditure is also increases by 12%. By how much percent does her savings increase? ఇక్కడ మనకి ఏంటంటే ఇన్కమ్, సేవింగ్స్ అండ్ ఎక్స్పెండిచర్ మొత్తం 3 వేరియబుల్స్ ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే అలిగేషన్ కాకుండా మన సింపుల్ మెథడ్లోకి వెళ్దాం. ఏంటి? పర్సంటేజెస్. సపోజ్
income is equal to 100. Income is equal to 100. Expenditure and savings are in the ratio 3:2. Expenditure, savings. Expenditure ఎంత 60, savings ఎంత 40, 3:2 కాబట్టి. Next, her income is, this is the old one. New income 10% increase అంటే 110. Okay. Now expenditure and savings. Expenditure is increases by 12%. Previous expenditure ఎంత 60. Previous expenditure ఎంత 60. మరి న్యూ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది 12% ఇంక్రీజ్ ప్లస్ 12% ఇంక్రీజ్ 6కి 1.2 అంటే 7.2. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే 60 at the rate of 12% అన్నాడు. 10కి 1.2, 60కి ఎంత అవుతుంది మనకి 7.2 అన్నాడు. ఇట్ ఇంక్రీజ్ అంటే 67.2. 110లో 67.2 కానీ అయిందంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 8. 68 తీసుకున్నారు అనుకోండి 32, 42 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 42.8. ఓల్డ్ సేవింగ్స్ అంతా 40, న్యూ సేవింగ్స్ అంతా 42.5, 42.8. ఎంత ఇంక్రీజ్ అయింది 2.8 ఇంక్రీజ్ అయింది. హౌ మచ్ ద సేవింగ్స్ ఇంక్రీజ్? సేవింగ్స్ అంతా ప్రీవియస్లీ 40, ఎంత ఇంక్రీజ్ అయింది 2.8. మనకు కావాల్సిందంటే 100కి హౌ మచ్. సో ఇక్కడ మనం ఇలా చేద్దాం, ఇలాగా దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2.5. ఓకే, సో ఇంటూ 2.5. సో 25 అంటే 1/4, 1/4 అంటే 7. దట్ ఈస్ ఈక్వల్ టు 7% విచ్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్. దట్స్ ఇట్. ఇక మన అలిగేషన్ మిక్సెస్ అనే కాన్సెప్ట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? A vessel of 80 liters filled with milk and water. 70% milk and 30% of water is taken out of vessel. It was found that vessel vacated 55%. Find the initial quantity of the milk and water. That is the question. Okay. Okay. Milk, water. Milk and the 70, water and the 30. A vessel vacate అయితే మనకి ఏంటైంది 55. అక్కడ మనకి 55 minus 20. This is equal to 25. And this is equal to 15. What is the ratio? 5:3. అంటే మిల్క్ ఎంత 5 parts, వాటర్ ఎంత 3 parts, టోటల్ ఎంత మనకి 80 liters. మనకేంటి ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ మిల్క్ అండ్ వాటర్. సో మిల్క్ ఈజ్ ఈక్వల్ టు 80 into 5/8. దట్ ఈస్ ఈక్వల్ టు 50 liters. అండ్ వాట్ ఈస్ ద వాటర్ రిమైనింగ్ ఆర్ 80 into 3/8. దట్ ఈస్ ఈక్వల్ టు 30 liters. Right. In a zoo there are rabbits and pigeons. ఇది మనం ఏంటి నెంబర్ సిస్టమ్ లో చేసాం. ఆ క్వశ్చన్ ఇందులో ఎలా చేస్తాం చూడండి. ఇఫ్ హెడ్స్ ఆర్ కౌంటెడ్ there are 200 and if legs are counted there are 580. How many pigeons are there? Heads are counted there are 200 అంటే టోటల్ అన్ని 200 ఉన్నట్టేనా? Suppose rabbits and pigeons. Suppose all are rabbits. How many legs are there? That is equal to 200 into 2. That is equal to 400. Suppose all are pigeons. Okay, sorry. Legs kada, pigeons and rabbits. 200 into 4, 800. But ఎన్ని ఉన్నాయి మనకి 580. Now 580 minus 400, 180. And 800 minus 580, that equal to 220. What is the ratio? This is equal to 11:9. If you divide this 200 in the ratio of 11:9, 11 parts belongs to pigeons and 9 parts belongs to rabbits. మనకి కావాలి pigeons కదా. So 200 into 11/20. That is equal to 120, which is required answer. That's it. A jar contains a mixture of two liquids A and B in the ratio 4:1.
when 10 liters of mixture is taken out and 10 liters of the liquid B is poured into the reservoir, the ratio becomes to 2:3. ఇక్కడ ఏం చేస్తాడంటే 2 లిక్విడ్స్ ఉన్నాయి, A అండ్ B మిక్స్డ్ అయ్యి 4:1 రేషియోలో. ఇక్కడ 10 liters of the mixer taken out and 10 liters of the liquid B is poured into the water. అంటే మనకి ఏంటంటే మనం రేషియో ప్రపోర్షన్ చేసాం. మిల్క్ అండ్ వాటర్లో కొంత తీసి మళ్ళీ మనం యాడ్ చేసినప్పుడు అది ఏ రేషియోలోని ఉంటుందని చెప్పేసి చేసినప్పుడు మన అలిగేషన్స్ కాకుండా కాన్సెప్ట్ బేస్ చేసాం. ఓకే, సపోజ్ ఇప్పుడు అలిగేషన్స్ బేస్ చేస్తే ఎలాగవుతుందని చెప్పేసి అది దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అనమాట. ఓకే, నౌ హౌ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, టోటల్ 10 లీటర్స్లో 4:1. ఇక్కడ 2 మెథడ్స్ చెప్తాను నేను. ఫస్ట్ మెథడ్ అలిగేషన్స్ వెళ్దాం. బి అంత మనకి ఇక్కడ బి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ జార్ అండ్ రిమైనింగ్ పార్ట్. జార్లో మనకి 1/5 పార్ట్ అంతే కదా, మొత్తం టోటల్గా 5 పార్ట్స్ అనుకుంటే జార్లో 1/5. ఆర్డినరీ అంతా దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఈ రెండు మిక్స్ చేస్తే ఏ 2 అనేది ఏ అండ్ 3 అనేది బి, అండ్ బి కదా మనం చేస్తున్నాం మనం 3/5. ఇప్పుడు ఏం చేస్తాం మనం 3/5 - 1. ఓకే, అండ్ 3/5 - 1/5, 3/5 - 1/5, 1 - 3/5. So this is 2/5, this is 2/5. What is the ratio? 1:1. అంటే జార్లో ఎంతైతే ఉంటుందో ఇది మిక్స్ చేసిన కూడా అంతే ఉంది. అది మిక్స్ చేసిన ఎన్ని లీటర్స్ అన్నాడు? 10 లీటర్స్ అన్నాడు. జార్లో ఎన్ని ఉన్నాయి మనకి? 10 లీటర్స్ ప్లస్ మిక్స్ చేసినంత 10 లీటర్స్. సో టోటల్ ఎంత అయింది మనకి? 20 లీటర్స్ అయింది. మిక్సర్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు వాడు అడుగుతుంది ఏంటంటే ఏ కెపాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఈ బి అనే క్వాంటిటీ మనం యాడ్ చేసిన తర్వాత అప్పుడు రేషియో ఏంటి? 2:3. మరి 20 లీటర్స్ 2:3 రేషియోలో డివైడ్ చేయాలంటే ఏంటో అది 2/5 కదా. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 4. ఓకే, సో వాట్ ఇస్ ద ఆన్సర్? 8 లీటర్స్ ఇస్ ద ఆన్సర్. దట్ ఇస్ ఆన్సర్. ఇక్కడ అలిగేషన్ మిక్సెస్ మామూలుగా ఎలా చేస్తాము అది ఇక్కడ అంటే మామూలు కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇది చూడండి, అంటే అలిగేషన్ మిక్సెస్ అన్నిట్లో ఈజీ అనుకుని నేను అట్లా 10 లీటర్స్ ఉంది ఏ అండ్ బి, ఇక్కడ 8 లీటర్స్, ఇక్కడ 2 లీటర్స్ ఉంది అంతే కదా. వీడు బిని యాడ్ చేశాడా ఏని యాడ్ చేశాడా? బీనే కదా, మరి ఏ అంతే ఉంటుంది కదా. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆన్సర్ 8 కదా. దట్స్ ఇట్. ఇక మీరు అబ్జర్వ్ చేశారంటే కొన్ని క్వశ్చన్స్ అలిగేషన్లోకి వెళ్ళిపోయి చాలా ఈజీ అవుతాయి. ఇప్పుడు మీరు ఇదంతా చేసే కంటే లాస్ట్ మనం ఇది ఒక్కటి చేస్తే చాలు కదా. మనకి కాన్సెప్ట్ తెలియాలి, ఎక్కడ ఏది అప్లై చేయాలని తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది? ఓన్లీ ప్రాక్టీస్. ఓకేనా? నెక్స్ట్ వన్. 729 liters of the mixture contains milk and water in the ratio 7:2. How much water be added to get a new mixture contain milk and water in the ratio of 2:3, 7:3? ముందు 7:2 ఉంది, వాటర్ యాడ్ చేస్తే 7:3 అవ్వాలి అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనం ఏంటంటే జనరల్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. 729 ఇక్కడ మనకి ఏంటి? మనకి మిల్క్ అండ్ వాటర్. మిల్క్ అంటే మనకి 7 parts, వాటర్ అంతా 2 parts, టోటల్ 9. 9తో డివైడ్ చేశారనుకోండి 729/9 అంతా 81 లీటర్స్. ఓకే, సో దిస్ ఈజ్ 81 into 7 అండ్ దిస్ ఈజ్ 81 into 2. ఇక్కడ ఏంటి మనకి? దిస్ ఈజ్ ఈక్వల్ 162, దిస్ ఈజ్ ఈక్వల్ 756. ఓకే, ఇప్పుడు ఏంటంటాడంటే హౌ మచ్ వాటర్ బి యాడెడ్, how much water be added so that the new mix container in the 7:3 అంటున్నాడు. ఓకే, ఇది అలాగే ఉంచాడు కదా, ఇది అలాగే ఉంచాడు కదా. మనకి మిల్క్ ఏం చేంజ్ చేయలేదు కదా, ఓన్లీ వాటర్గా చేంజ్ చేశాడు. 7 parts ఈజ్ ఈక్వల్ 567 అయినా వాడు ఏమంటాడు? 3 parts ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? దిస్ ఈజ్ ఈక్వల్ టు 81 into 7 అయినా
మరి దిస్ ఈజ్ ఈక్వల్ టు 81 ఇంటూ 3 అనా? చూడండి సింప్లిఫికేషన్. ఆల్రెడీ 81 ఇంటూ 2 ఉందా? ఇక మనకి ఎన్ని రావాలి? 81 ఇంటూ 3 రావాలి. సో ఏంటి మనకి డిఫరెన్స్? 81 లీటర్స్ విచ్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. మల్టిప్లై చేయకుండా జస్ట్ ఉన్నది ఉన్నట్టు జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేస్తారనుకోండి, మనం సింపుల్గా చేసేవచ్చు అనమాట. A man mixes 5 kiloliters of the milk 600 rupees per kiloliter and 6 kiloliters at 540 per kiloliter. How many kiloliters of the water should be added to make an average value of the mixture 680 per kiloliter? ఇక చూడండి, ఇక్కడ ఏం చేశాడంటే 2 different quantities of milk ని వాటర్ యాడ్ చేశాడు. 2 different kinds of milk అంటే ఇక్కడ ఏంటి మనకి, దిస్ ఇస్ 5 into 600 plus 6 into 540. So this is equal to 3000 and this is equal to 3240. Total 6240. Okay, 6240. ఇదేంటిది మనకి మిల్క్ కాస్ట్. వాటర్ కాస్ట్ అంతా 0. మరి 480కి సేల్ చేశాడు. టోటల్ క్వాంటిటీ ఎన్ని అవుతుంది మనకి? 5 + 6 దట్ ఈస్ ఈక్వల్ టు 11. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ 480 రూపీస్ యావరేజ్ యాడ్ చేసినప్పుడు, పంపించినప్పుడు ఇప్పుడు మనకి ఎంత వాటర్ యాడ్ చేయాలి, అది వాడికి కావాల్సిన డేటా. ఓకే, టోటల్ ఉన్నాయి మనకి 11 లీటర్స్ బై 11 దిస్ ఈక్వల్ టు 0. ఇదంతా మనకి 480. దిస్ ఇస్ 480 minus 0. And this one is equal to 6240 by 11 minus 480. Okay, so 6240 and 11 zeros, 11 88, 8 44 plus 8, that is equal to 52. And then 44 plus 8. So this is equal to 0 and this one equal to 6, 61. And this is equal to 960. So 480 and this is equal to 960 by 11. 1 time, 2 time. 11 is to 2. That is the ratio. ఇక మనకు కావాల్సింది how much water should be added to the milk. ఆల్రెడీ 11 లీటర్స్ సరిపోయింది. ఇంకా మనకు కావాల్సింది ఓన్లీ 2 కదా. సో వాట్ ఇస్ ఆన్సర్? 2 kiloliters. Sorry, 2 kiloliters of the water should be added. That is the answer. In an alloy, zinc and copper in the ratio 1:2. In the second alloy, the same elements are in the ratio 2:3. In what ratio should these two alloys be mixed to form a new alloy, which two elements are in the ratio 5:8? Sorry guys. Zinc and copper in the ratio 1:2 and next is same. Okay, you can take either zinc or copper, whatever it is. Suppose zinc తీసుకుందాం. ఫస్ట్ alloy ఏంటి? ఫస్ట్ అండ్ సెకండ్ 1/3. సెకండ్ ఏంటి? 2/5. అంతే కదా. 1 + 2, 2 + 5. మీన్ ఏంటి? 5/13. అంతే కదా. నా అది ఇప్పుడు మీరు కాపర్ తీసుకున్నారనుకోండి, 2/3, 3/5, 8/13 అని తీసుకోవాలి. అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో 2/5, 5/13. 26 minus 25, 1/13. ఇదంతా 5/13 minus 1/3. 15 minus 2/3 into 13. 13 gets cancelled. So ratio 3:2. That is the answer. Okay, మనం అడుగుతుంది మనకి in what ratio should these two alloys mix it to form a new element? That is 3:2 is the answer. అదే మన కాపర్ తీసుకున్నారంటే, ఇప్పుడు కాపర్ తీసుకున్న సేమ్ అలాగే వస్తుంది. 2/3, 3/5, 8/13 సేమ్. అప్పుడు మీరు తీసుకున్నా సరే సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. A purchase 150 kgs of wheat at the rate of 7 rupees per kg.
She sold 50 kgs at a profit of 10%. What trade per kg should sell the remaining to get a profit of 20%? ఇది మన జనరల్ ప్రాఫిట్ అండ్ లాస్ లో చేసేద్దాం, అది బెస్ట్. CP of 150 kgs is equal to how much? 150 into 7, that is equal to 1050 rupees is answer. She sold 50 kgs. SP of 50. Our required amount enti? Required amount is equal to 20% on the total. So 10% is equal to 105. 20% equal to 210. And 1050 plus 210, 1260. అది రావాలి. SP of 50 kgs is equal to how much? That is equal to 10% profit. Okay. So 50 into 7 rupees per kg, right? So 7.7. Why 7.7? 10%. So this is equal to how much? 57, sir. Okay. So a 0 తీసేయండి. 5 7 35. 5, 3. 5 7 35 plus 3. 38. So what happened? This is equal to 5. 4. This is equal to 6. And okay, no need. This one 385. మనకి ఎంత రావాలి? 1260 రావాలి. ఎంత వచ్చింది మనకి? 385 వచ్చింది. సో రిమైనింగ్ అమౌంట్ ఎంత రావాలి మనకి? దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ దిస్ ఇస్ 5. 5 minus 8, that equals 7, and 11. 11 minus 8, that is equal to 875. ఎన్ని కేజెస్ ఉంది? 100 kgs ఉంది. So SP of 100 kgs is equal to 875 rupees. What question? What rate per kg should the remaining to get a profit of 20%? 100 kgs 875 rupees అయితే what is the 1 kg? 8 rupees 75 paise or not? So what is the answer? Answer is 8 rupees 75 paise. That's it. Next. A container contains 7 parts of milk and 3 parts of water. How many parts of the mixture should be removed and replaced by water so the container contains half milk and half water? అంటే మనకు కావాల్సింది ఏంటి? 1:1 రేషియోలో కావాలి. ఓకే, ఇక్కడ చూడండి. అంటే 7:3 కదా. 7 parts milk అయితే 3 parts water. నెక్స్ట్, how many parts of the mixture should be removed? ఇక్కడ వాటర్ క్వాంటిటీ ఎంత? 3/10. వాటర్ అని చేయాలి, 1 యాడ్ చేయాలి. ఇక్కడ ఏమైంది మనకి? హాఫ్ ఆఫ్ 100 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. అంటే 1 minus 1/2. అండ్ ఇక్కడ మనకి మనకి 1/2 minus 3/10. This is equal to 1/2 and this is equal to 10. 5 minus 3, that is equal to 2. Okay. So this is equal to 5. అంటే రేషియో ఏంటి మనకి? 5:2 రేషియో. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? రీప్లేస్ బై వాటర్ కంటైన్స్ హాఫ్ ఆఫ్ ది మిల్క్ అండ్ వాటర్. ఏ కంటైనర్ మనకి హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ ది మిక్సర్ షుడ్ బి రిమూవ్డ్ సో దట్ అంటే మనకి ఏంటి? మనకి 5:2 రేషియోలో. సో ఇక మిల్క్ అండ్ వాటర్ మనకు కావాల్సింది ఏంటి? వాటర్ కదా. సో వాటర్ పార్ట్స్ అంటే 2 టోటల్ ఎంత? 7. 2/7 is the answer. So this is about the allegations and mixes. అంటే కొన్ని క్వశ్చన్స్ తీసుకునేటప్పుడు అలిగేషన్స్ కాన్సెప్ట్లో ఈజీ అవుతుంది, కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు జనరల్ కాన్సెప్ట్లో ఈజీ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్. సో ప్రాక్టీస్ చేయండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆర్ఎస్ అగర్వాలే చేస్తారు, బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్ బుక్కే చేస్తారు. ఓకే, సో మెనీ బుక్స్ ఆర్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు ఏ బుక్స్ అనేది తీసుకొని క్వశ్చన్స్ ప్రాక్టీస్ అదొక్కటే మనకి ఏంటంటే మెయిన్ ప్రాక్టీస్ అండ్ మెథడ్. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే. We'll meet again in the next video. Thank you one and all.